హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అనగనగా ఒక ఊళ్ళో పిసినారోడు ఉండేవాడు. ఎంత పిసినారా అంటే ఎన్ని డబ్బులు సంపాదించిన ఒక చిన్న గుడిసె లాంటి ఇంట్లో ఉండేవాడు. బెడ్షీట్ కూడా మార్చేవాడు కాదు, అరిగిపోయేదాకా వాడేవాడు. ఉద్యోగానికి కూడా నలిగిపోయిన బట్టలు వేసుకొని వెళ్ళేవాడు, ఇస్త్రీకి డబ్బులు మిగిలిచ్చాలని. వయసుకు వచ్చిన పెళ్ళి కూడా చేసుకోలేదు, ఎందుకంటే పెళ్ళం వస్తే మళ్ళీ ఖర్చులు అయిపోతాయి, మళ్ళీ పిల్లలు పుడితే ఇంకా ఖర్చులు అయిపోతాయని అలా జీవితాన్ని బ్రతికిస్తున్నాడు. 45 ఏళ్ళు వచ్చాయి, ఇంకా రిటైర్ అయిపోతాను అని అనుకున్న సమయంలో తన ఇంటి తలుపు తట్టి యమధర్మరాజు లోపలికి వచ్చి, "ఈ సమయం అయిపోయింది, పద" అని అంటాడు. "అప్పుడే అయిపోయిందా? ఇప్పటి వరకు నేను ₹1,00,00,000 దాకా సంపాదించాను. ఈ డబ్బులు తీసుకొని నాకు కొంచెం ఆయుష్ ఇస్తారా" అని అడిగాడు. యమధర్మరాజు గట్టిగా నవ్వాడు. "కుదరదని" చెప్పాడు. "ఒక్క క్షణం సమయం ఇవ్వండి" అని ఒక పేపర్ తీసుకొని ఒక చిన్న లెటర్ రాశాడు. "ఈ డబ్బులు ఎవరికైతే దొరికితే వారు దయచేసి జీవితాన్ని బ్రతకడానికి వాడండి. చావులో ఇది దేనికి పనికిరాదని డబ్బుల మూటలో రాసిపెట్టి బయటకు విసిరేశాడు. జీవితాన్ని బ్రతకండి, దాచుకోకండి. ఒక చిన్న కథ. బాగుందా? నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.